ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ శుభాభివందనములు. ఈ రోజున బాలయేసు దేవాలయం, పోలేపల్లి గ్రామం, రాయవరం విచారణ నూతన దేవాలయ ప్రతిష్టోత్సవం సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క దేవాలయం, ఈ బాలయేసు దేవాలయ నిర్మాణం చాలా త్వరగా పూర్తి అయింది. అంటే ఇదంతా కూడా మా గ్రామ పెద్దలు కానీ, మా విచారణ పెద్దలు కానీ చేసినటువంటి కృషి. చిన్న సంఘం, కొంతమంది కొన్ని కుటుంబాలు ఉన్నా కానీ ఎంతో శ్రద్ధతోటి, ఎంతో దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో ఈ దేవాలయాన్ని పూర్తి చేయడానికై అందరూ ఎంతో శ్రమించారు. ఈ దేవాలయం ఈరోజు పూర్తి అయిందంటే అదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక, దేవుడిని ఇచ్చినటువంటి ఆశీర్వాదం. మరి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మరి ఈ దేవాలయం పూర్తి చేసినటువంటి సందర్భంలో బిషప్ భాగ్య తండ్రి గారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ, వారి మీద మాకున్నటువంటి అభిమానం, ప్రేమను వారు కూడా మాకంటే ఎక్కువగా మా మీద చూపిస్తూ ఈ దేవాలయ ప్రతిష్టోత్సవం ఇంత గొప్పగా ఘనంగా జరిపించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతావందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున అనగా 11వ తారీఖు జనవరి మాసం 2025వ తారీఖున 10:30 గంటలకు బిషప్ భాగ్య తండ్రి గారు వారి యొక్క పవిత్ర హస్తాల మీదుగా ఈ యొక్క దేవాలయ ఆవిష్కరణ, ఈ దేవాలయ ప్రతిష్టోత్సవం జరిగింది. కాబట్టి ఈ ప్రతిష్టోత్సవానికి చేసినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకంగా విచారణ తరపున, పోలేపల్లి గ్రామం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతావందనం తెలియజేస్తున్నాం. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరులారా, పోలేపల్లి గ్రామ క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు మనం నూతన ఆలయ నిర్మాణం చేసుకున్నటువంటి ఆనందంలో దేవుని మనవి చేసుకోవడానికి ఇక్కడికి చేసి ఉన్నాం. దేవుని ఈ యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠింప చేయమని మనం ప్రతిమాలు పొందుతున్నాం. దేవుని దయ వల్ల మనం ఆర్థిక వనరులతో కష్టపడి ఈ ఆలయాన్ని ఎంతో సుందరంగా నిర్మించుకున్నాం. ఈనాడు మనం ఎంతో ఆనందిస్తున్నాము. ఆలయ ద్వారాన్ని మరి ఇక్కడ ముందుగా ఈ గేట్ను ఆశీర్వదించుకొని ఈ గేట్ ద్వారా ముందుకు వెళ్ళి నూతన ఆలయాన్ని మనం ఆరంభించుకోబోతున్నాము, ప్రతిష్ఠించుకోబోతున్నాము. కాబట్టి ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు మనం దేవుని ఆశీస్సుల కోసమే ప్రార్థించుకుందాం, దేవుని అనురాగం కోసమే ప్రార్థించుకుందాం, దేవుని దీవెనల కోసమే ప్రార్థించుకుందాం. ఈ ఆలయాన్ని ఆశీర్వదించాలి, దిగిరమ్మని దేవుని మనపూర్వకంగా ప్రార్థించుకున్నాము, వేడుకున్నాము. దైవదేవ, ఈ ద్వారం ఆశీర్వదించండి, ఈ గేటు ద్వారా ప్రవేశించే ప్రతి బిడ్డను దీవించండి. నేనే మార్గము, జీవము, సత్యమని పలికినప్పుడు ఈ ద్వారం ఆశీర్వదించి మీరు మార్గమని ప్రజలు గుర్తించేటువంటి విధముగా వారికి తోడుగా ఉండమని, వారిని ఆశీర్వదించమని మేము ప్రతిమాలుకొచ్చున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దయతో ఈ యొక్క ద్వారమును ఆశీర్వదించి దీవించుదురుగాక. సర్వశక్తి గలనైతే సర్వేశ్వర, మీరు ఆత్మ, శరీర జీవములకు మూలాధారం, మీరు నీటిని జీవములకు ఊటలను, పవిత్రతకు మూలముగా ఉండజేసింది. ఈ నీటి ద్వారా ఆత్మలను సైతము శుద్ధి చేసి నిత్య జీవనమును అనుగ్రహించుతున్నారు. కావున ఈ నీటిని దయతో ఆశీర్వదించింది. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచ శక్తిని పారద్రోలుటకు, రక్షణాయుతమైన మీ కృప అనుగ్రహములను పొందుటకు ఒక పవిత్ర సాధనంగా ఉండడం, పతనమైన మానవ స్వభావమును పునరుద్ధరించిన జ్ఞాన స్నానమును జ్ఞాపకపరచుచు మీ దయా అనుగ్రహం వలన జీవ జలధారణ మాయందు ప్రవహింపలేదు. తద్వారా మేము నిర్మల హృదయంతో మీ దరి చేరి రక్షణ భాగ్యమును పొందగలము.
ప్రవహించినటువంటి ఎప్పుడు కలిపిన ఈ నీటిని చెందిన స్థలములలో పిశాచి మాయపడుతున్న తలపి ఆత్మ అనుగ్రహం వారికి దయచేయించింది. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దయతో ఎప్పుడు అవసరమించింది. ఇప్పుడు తండ్రి గారు మరి ముఖ ద్వారానికి కట్టి ఉన్నటువంటి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు. అందరూ గట్టి చప్పట్లు కొడుతూ ముఖ ద్వారాన్ని మరి ప్రారంభిస్తున్నాం. గట్టి చప్పట్లు కొడతాం అందరూ కూడా. సర్వేశ్వరుని శాంతి సమాధానములు వారి సత్య సభలో మీ అందరితో ఉండును. ప్రియ సహోదరి సోదరులారా, నూతనముగా నిర్మించుకున్నటువంటి ఆలయము మనం ఇప్పుడు ప్రతిష్ట చేసుకుంటున్నాం. దేవుని ఆశీర్వాదముల వల్ల ఈ ఆలయాన్ని ఆశీర్వదించుకోబోతున్నాం. ఈ ఆలయంలో దేవుడు నివసించబోతున్నాడు. ఈ ఆలయంలో ఆయన ప్రతి నిత్యం మన యొక్క మనవులను ఆలకించబోతుంది. ఈ ఆలయంలో ఆయన వాక్యం, దేవుని యొక్క వాక్యం ఆలకించబడుతుంది, చదవబడుతుంది. ఆ వాక్యం ప్రకారం జీవించ మనము ప్రయత్నం చేద్దాం. దయాళుడైన సర్వేశ్వర, మీరు ప్రతి ప్రాణిని జీవ జ్యోతిలోనికి ఆహ్వానిస్తున్నారు. మీ ఘనమైన ప్రేమతో బంధించి మేము అక్రమ మార్గమున పయనించినప్పుడు ఎడతెగక మమ్మను మా తల అయిన క్రీస్తు వైపులకు మళ్లించుతున్నారు. అటు మీ దయా కనికరములు మమ్మల్ని స్థిరపరచి ఈ పవిత్ర జలములు ప్రవేశించు పాపులను పరిశుద్ధపరిచి క్రీస్తుతో మృతి చెంది నిర్దోషులుగా పునరుత్థానమై ఆయన శరీర సభ్యులముగా శాశ్వత వాగ్దానములకు వారసులమగుదురుగా. ఏడవారా మీ సహకారంతో ఈ ఆలయ నిర్మాణం మనకు ఆలోచిస్తున్నాం. ఈ ఆలయం నిర్మించి భాగ్యము మాకు లభించింది. దీనిని ఆశీర్వదించింది. మీ వాక్యమును ఆలకించుటకు, మీ దేవ ద్రవ్యాన్ని మానవుల కొనియాడుటకును విశ్వాసంతో ఇచ్చట సమావేశమగు వారెల్లరూ నా నామమున సమావేశమైన వారి మధ్య నేనుందునని వాగ్దానం చేసిన క్రీస్తునాథుని ప్రత్యక్షతను అనుభవించు భాగ్యము దయచేయమని మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగమును జీవించు పాలించి అనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దయతో ఈ ఆలయమును ఆశీర్వదించుకుంటున్నారు. ఆమేన్. చప్పట్లు కొడదాం. మన దేవాలయ ఆస్థానం జరుగుతుంది. చప్పట్లు కొడదాం. ముందుగా ఇప్పుడు శిలాఫలకంలో తండ్రి గారు ఆశ్రయించబోతున్నారు. ఎవరు కూడా దేవాలయంలోకి లోపలికి వెళ్ళవద్దు. తండ్రి గారు వెళ్ళిన తర్వాతనే అందరూ కూడా వెళ్తాం. ఇప్పుడు అవతల పడుతున్నటువంటి శిలాఫలకాన్ని మరి ఫాదర్ సందీప్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. హారతి గురుకుల మంగళహారతి
ప్రేమతో బహుజనమారండి గురుకుల మారండి ఎవరు పూజలు ఆడును పోకు బహుజనమారండి బహుజనమారండి మంగళహారతి ప్రేమతో బహుజనమారండి బహుజనమారండి అందరూ దయచేసి మాట్లాడుకుంటా ఈ బలి పూజలో అందరూ మంచి విధంగా పాల్గొందాం. ఇహ పరాలను సృజించిన తండ్రి దేవా వందనం ఇహములోన జనించిన యేసుదేవా వందనం బహువరాలు కురిపించు ఆత్మదేవా వందనం త్రియేక దేవా వందనం స్వాగతం తండ్రి ఘన స్వాగతం బహువా స్వాగతం దిగిరండి దివి నుండి భువిలోన వసించండి ఆలయములో ప్రేమ జ్యోతి అయి నిలవండి అందుకొను తండ్రి ఆంజలి నిరంతరం అందుకొను తండ్రి ఆంజలి నిరంతరం స్వాగతం సన స్వాగతం ప్రభువా స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం ఈ మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై కుమిగూడిన ఈ శుభదినం స్తోత్రాలు చెల్లించుటకై కుమిగూడిన ఈ శుభదినం అందుకొను మా తండ్రి మా అంజలి నిరంతరం అందుకొను మా తండ్రి మా అంజలి నిరంతరం స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం
యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. దేవుడు తన పవిత్ర మందిరమున నివసించు, అతడు తన గృహమున వసించు వారికి ఐక్యపరచుని వారిని అతడు తన ప్రజలకు శక్తిని బలమును దయచేయ. ప్రియమైన గురువులారా, రెవరెండ్ ఫాదర్ ఓపూరి రెవరెండ్ ఫాదర్ కట్ల మరీదస్, విచారణకర్తలు ఫాదర్ రత్నబాబు, ప్రియ గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, పోలేపల్లి గ్రామ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మీ అందరికి ఒక పండుగ. ఏం పండుగ చెప్పండి? ఏం పండుగ? మా ఊరు పండుగ చెప్పండి. బాలయేసు పండుగ. మీ ఊరు పండుగ అది. కాబట్టి ఏం పండుగ? ఒక ఆలయాన్ని నిర్మించుకున్నట్టు. ఈ ఆలయం ఎవరికి అంకితం చేసుకున్నాం? బాలయేసు. దివ్య బాలయేసు, ఇన్ఫాంట్ జీసస్ చర్చ్, దివ్య బాలయేసు యొక్క దేవాలయం. దివ్య బాలయేసుకి మించినటువంటి దేవుడు ఇంకొకరు లేరు. ఆయన పరలోకం నుండి తండ్రిచే భూలోకానికి మన మధ్యకు పంపబడినటువంటి ఒక మహనీయుడు దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. సృష్టినే ఆనాడు తండ్రితో కలిసి చేసినటువంటి వాడు. అటువంటి ప్రేమమయుడు ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడి భూలోకంలో ఉన్నటువంటి బాలులను చూడాలన్నటువంటి ఆశ ఆయనలో కలిగి, అందుకే ఆ బాలుని ఆ దివ్య బాలుడిగా ఈ భూలోకంలో ఒక మరియ ద్వారా, ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో ఆయన జన్మించేటువంటి విధంగా మరి ఒక ప్రణాళిక వేసింది. దేవుడికి ఎందుకు అంత ప్రణాళిక, అంత పెద్ద ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చింది అని అంటే కేవలం ఒకే ఒక్క కారణం, మానవులపై ఉన్న ప్రేమ. ఆ ప్రేమ వల్లనే మనల్ని రక్షించుకోవాలనేటువంటి ఆశతో దూరం అయిపోయినటువంటి మానవుడు, ఆదాము హవ్వల ద్వారా ఎంతో దూరముగా వెళ్ళిపోయినటువంటి వారిని తన దగ్గరకు, తన కౌగిలికి తీసుకోవాలన్నటువంటి ఆవశ్యకత ఆయన కలిగి. అందుకే తన కుమారుడు ఇంకొకటి ఎవరిని పంపినా మరి ఆయనకు అంతగా ఇష్టం లేదు, కానీ తన కుమారుడైనటువంటి ప్రియమైనటువంటి కుమారుడు భూలోకాన్ని ఆయన బెత్లెహేములో ఒక స్త్రీ, ఎక్కడో ఒక బంగ్లాలో గుడితే బాగుండు కదా, మరి రాజభవనంలో గుడితే బాగుండు కదా అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఒక కడు పేద స్థితిలో జన్మించాలి అన్నటువంటి ఆశతో, ఆకాంక్షతో ఈ లోకానికి వచ్చారు. ఆ విధముగా దిక్కులేనటువంటి ప్రాంతంలో జన్మించారు. ఒక పశువుల ఘాటు, ఒక పశువుల కొట్టంలో ఆ పశువులే ఆయనకు శ్రద్ధ వహించాయి, అవి ఆనందించాయి ముందు. అటువంటి మరి పశువుల కొట్టంలో జన్మించినటువంటి ఆయన ఒక మహోన్నతమైనటువంటి స్థితికి ఎదగబడినాడు. మళ్ళీ భూలోకాన్ని మరి రక్షించుకొని, ప్రజలందరినీ రక్షించుకొని శిలువపై మరణించి పరలోకము చేరి ఆ తండ్రి కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు కుడి ప్రక్కన ఉన్నాడు అని అంటే మనందరిని మరొకసారి ఆ పరలోక ప్రపంచంలోనికి, ఆ మోక్షంలోనికి ఆహ్వానించుకోవడం. అదే దేవుని ప్రణాళిక, గొప్ప ప్రణాళిక. ఈనాడు ఆ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ బలిపీఠంపై ఆ యొక్క దివ్య బలిని జరుపు సిలువలో చనిపోయి తనను తాను దేవునికి సమర్పించుకొని మనందరి పాపాలు కడిగివేసి పరిశుద్ధులనగా చేసుకున్నాడు.
అటువంటి మనల్ని మరొకసారి ఆయన నివాసులుగా మనల్ని చేస్తూ ఉంటాడు. ప్రతినిత్యం జరిగి అవన్నీ కూడా మనసులో మరి ఆలోచన చేసుకొని గుర్తుకు తెచ్చుకొని ఎంతైనా సంబంధించి పశ్చాత్తాపడి ప్రభు మేము పాపాత్మమే మన్నించండి, పాప పొగడి స్తుతించి ఆరాధించగలమని మన ఇంట్లో ప్రత్యేకంగా ఒక్క క్షణం మన మనస్సులో వెళ్ళి మనం చేసిన తప్పుదారు మరి గుర్తుకు తెచ్చుకొని క్షమించమని అడుగుతాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ స్థలంపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయు. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహం విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచునుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు తండ్రి గారు దైవవాక్కు పీఠమును ఆశీర్వదిస్తారు. అందరూ కూడా భక్తిగా ఈ ఆశీర్వాదం పొందుదాం. మరి ఈ ఆశీర్వాదం తర్వాత ఇక్కడ నుంచి దైవవాక్కు ప్రకటించబడుతుంది, దైవవాక్కు మనకు వినిపించబడుతుంది. కాబట్టి ఈ దైవవాక్కు పీఠమును ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదాము. ఓ దేవా, మీరు మమ్ములను అంధకారం నుండి అతిశయమైన ప్రకాశంలోనికి పిలిచింది. మా జీవిత అంతము మేము మీకు కృతజ్ఞతలు చెల్లింప రుణపడి మీ దివ్య మధుర వాక్కుతో నా ఆత్మల ఆత్మను పిలుస్తున్నాము. ఈ దేవాలయంలో మీ నామమున మేము సమావేశమైనప్పుడల్లా ఈ ఆశ్చర్యకర క్రియలు వాక్కును స్మరణకు తెవడుచున్నాయి. ఈ దేవాలయంలో ప్రార్థింప వచ్చినప్పుడల్లా మీ దివ్యశక్తుల స్వరమును ఆలకించి పవిత్రాత్మ ప్రేరణతో మేమందరం మీ మృదు మధుర వాక్కు ఆలకించు వారమే కానీ పాటించే వారినిగా కూడా చేయమని ప్రతిపాదకున్నాము. ఈ దివ్య వాక్కు పీఠం నుండి సత్య సువార్తను చాటు వారందరూ మేము నిత్య జీవంలో చేరు వరకు క్రీస్తు ప్రభుని విశ్వాసంతో అనుసరించి ఆయన చూపు మార్గంలో నడుచుటకు మాకు తోడ్పడనుగా మేము మీ సజీవ వాక్యము ప్రకటించుటకు, ఆలకించుటకు, ప్రబోధించుటకు ఉపకరించి ఈ వాక్య పీఠమును దయతో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర దయతో ఆశీర్వదించుగాక. మొదటి పట్టణము ఆదికాండము 28వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెన చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదగా దిగుచు ఎక్కుచుండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ పితామహులకు అబ్రహాముకు ఇసాకుకు నేనే దేవుడను. నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరుగుల వ్యాపింతురు. నీ ద్వారా
నీ సంతానము ద్వారా భూమండలమందలై సకల వంశముల వారు దీవెనల బడియుదురు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉందును. నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చును. నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండుట నిజము, ఇది నాకు తెలియదు గదా అని అనుకునేను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారము అనెను. యాకోబు పెందల కాడ లేచెను. తల దిండుగా చేసుకునిన రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేను ప్రభు మందిరమును దర్శింపవలెనని ఒప్పిలోరి మోచున్నాను. స్తుతించుకొనుచున్నాను. పూర్ణ హృదయముతోను, ఆనందముతోను సజీవుడైన దేవునికి రూపములు పాడగలను. సర్వశక్తిమంతుడమైన ప్రభువు, నీ మందిరము నాకు ప్రీతి. రెండవ పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 16వ వచనం నుంచి 17వ వచనం వరకు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయు వారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియకు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసి తిని, వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలెను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడనూ వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యమగులగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బను వాడుదురు. క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు ఒక్కొక్కని పనితనము తెలియను. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడి వారిని ధ్వంసము చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పూర్ణురాలా నీకు శుభము. ఏలినవారు మీతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం. ఏలినవారు మీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభం. ఏలినవారు మీతో ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. దేవుడు లోకమునెంతో ప్రేమించెను. తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనం వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపులకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. అను లేఖనమును అందరి వాక్యము
శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అనే ఆలయమును గూర్చియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన పోలేపల్లి గ్రామ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మీ ఊర్లో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. అందరూ ఈరోజు పండుగ చేసుకుంటూ ఉన్నారు. మనకు ఒక ఆలయం అనేటువంటిది ఉంటే ఎంతో సంబరం. క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ఈ ఆలయం అనేటువంటిది గర్వకారణంగా మరి దానిని చెప్పుకోవడానికి ఒక కారణం అంటూ మనకు లభిస్తూ ఉంది. ఒక ఊరిలో ఒక బడి ఉంటూ ఉంది. ఒక ఊరిలో 2-3 దేవాలయాలు ఉంటూ ఉన్నాయి. బడిలో మనం సంస్కారం, జ్ఞానాన్ని పొందుతాం, అక్షరాలు నేర్చుకుంటాం. భవిష్యత్తులో ఏ విధముగా జీవన మనుగడ కొనసాగించుకోవాలో మనం మనకు జీవన యానంలో ఏ విధముగా మనం జీవించాలి అన్నటువంటి దానిని మనకు బడి పంతులు వాళ్ళు అందరూ మనకు తెలియజేస్తున్నారు. మరి ఆలయం అనేటువంటిది కొన్ని సర్దుబాటు అయిందాక వెనక్కి ముందుకు ఊగుతూనే ఉంటాయి. కాబట్టి 2-3 సార్లు మీ విచారణ స్వామి కింద పడితే కానీ అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా నిలబడి ప్రసంగం చెప్పాలి. ఆలయంలోనికి రావడానికి మీ ఊరు లోపల మా ఊరు చూపు రండి అని బజారు తిప్పారు. ఆ బజారు తిప్పుతూ మరి కరెంట్ తీగలు అడ్డం ఉన్నాయా, కొమ్మలు అడ్డం వస్తున్నాయా అన్నటువంటి చూస్తూనే ఉన్నారు కొంతమంది. అయినా కొన్ని కొమ్మలు తగులుతూనే ఉంటాయి. మేము కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఒక ఊర్లో అన్నీ ఈ బాంబులు రాకెట్లు కాలుస్తున్నారు. ఒక బాంబు సరాసరి నా మీదకే వచ్చింది. అది రాకుండా నా ముందు ఉన్నటువంటి వాళ్ళు చెయ్యి అడ్డం పెట్టారు. కాబట్టి మనకు మిలిటరీలో పోయి పని చేయకపోయినా మన సిపాయి మన చుట్టూ ఉంటారు. మన ఫాదర్ గారు, మన బిషప్ గారు క్షేమముగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళ తపన. ఆనందంగా మనం గుడి దగ్గరకు తీసుకొని రావాలన్నటువంటిది ఆశ. ఆ విధముగా మీరు నన్ను ఈరోజు తీసుకుని వచ్చారు. మీ బజార్లో అన్నీ చూసి అందరినీ పలకరించుకుంటూ వచ్చారు. ఎంతో సంతోషం అనిపించింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈనాడు అది ఆనందం. ఒక నూతన ఆలయాన్ని నిర్మించుకున్నటువంటి ఆనందం. ఆ ఆనందం
మరి మనకు ప్రతి ఆదివారం ఉండాలి. ప్రతి ఆదివారం మరి ప్రతిసారి గుడికి వచ్చినప్పుడల్లా మనం అటువంటి ఆనందం. ఒక లేడీ పిల్ల జలాశయాల దగ్గర గంతులు వేస్తూ వెళ్తూ ఉంది. ఎందుకంటే దప్పికైనటువంటి ఆ దుప్పివాడు. మనం కూడా దప్పికైనటువంటి విధముగా గుడికి రావాలి. ఆ విధముగా వచ్చి గుడిలో జరిగేటువంటి దివ్య పూజ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని మనకు అర్థమవుతుంది ఈనాటి పండుగ ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండుగ రోజు నుండి కూడా మనం ఎంతో గొప్పగా ఈ యొక్క మరి క్రీస్తు ప్రభు యొక్క జన్మను జరుపుకున్నాము. అటు తర్వాత ఎన్నో పండుగలు మనకు వస్తూ ఉన్నాయి వరుసగా. ఆయన నామకరణ పండుగ, దేవాలయ సమర్పణ పండుగ, ముగ్గురు రాజుల పండుగ, మరి జనవరి మొదటి దినాన మరి మాత దివ్య మాతృత్వ పండుగ. ఈ విధముగా అన్ని పండుగలు ఆయన చుట్టే తిరుగుతూ ఉన్నాయి, క్రీస్తు ప్రభు చుట్టే తిరుగుతూ ఉన్నాయి. ఆయన ఎవరు అని అంటే ఆయన దేవుడు అన్నటువంటి సత్యాన్ని చాటి చెబుతూ ఉన్నాయి. అందుకే అంత ప్రాముఖ్యతను సంతరింప చేసుకుంటూ ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభు మరి ఆయన పుట్టుక మునుపు నుండే దేవుడు వారికి ఒక దూత ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఓ స్త్రీ ద్వారా జన్మిస్తాడు. ఆయన పుట్టినప్పుడు ఒక ఆకాశంలో ఒక నక్షత్రం ఉదయిస్తూ ఉంది. ఆయన ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడు మరి ప్రజలందరికీ ఆనందం కలుగుతూ ఉంది అని ప్రవక్తలు ఎన్నోసార్లు ప్రవచించారు. యెషయా ప్రవక్త, సీయోను కుమారి లెమ్ము, ఆనందముతో గంతులు వేయి. ఎందుకు అని అంటే వెలుగు పుత్రుడు, ఈ లోకానికి వెలుగును అందించేటువంటి వాడు మరి ఇదిగో ఉదయించాడు. కాబట్టి ఆనందంతో గంతులు వేయాలి అని ఆ యొక్క యెషయా గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త, చాలా మంది ప్రవక్తలు కూడా క్రీస్తు ప్రభుని ఆ విధముగా మరి ప్రవచించారు. ఆ యొక్క ప్రవచనలన్నీ నెరవేరాయి. ఈనాడు ఆ ప్రవచనలన్నీ నెరవేరాయి. ఎప్పుడు అని అంటే క్రీస్తు ప్రభు బెత్లెహేములో జన్మించినప్పుడు. ఈ పండుగలన్నీ మనం క్రీస్తు ప్రభుని స్తుతించి ఆరాధించి మహిమపరచడానికి ఆ విధముగా మనం చేసుకుంటాం. ఈనాడు ముఖ్యముగా ఒక ఆలయం గురించి, ఒక నూతన ఆలయాన్ని నిర్మించుకున్నాము. ఈ ఆలయ ప్రాముఖ్యత ఏంటి? ఈ ఆలయంలో మనం ఏం చేయాలి? ఈ ఆలయంలో మనం ప్రార్థించుకోవాలి. ఈ ఆలయంలో ఎవరు ఉంటారు? ఎవరు ఆలకిస్తారు? ఎందుకు మనము ఆలయానికి వెళ్ళాలి అనేటువంటి విధముగా ఈ యొక్క మరి ధ్యానం చేసుకోవాల్సిందిగా ఈనాటి 3 పట్టణాలు కూడా మనందరినీ కోరుతూ ఉన్నాయి. ఉదాహరణకు మరి ఆది కాండంలో 28వ అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. మొట్టమొదటి నుండి మనం చదివినట్లయితే మనం ఇస్సాకు యాకోబుతో ఆయనను పిలిచి ఆయనను దీవించి అతనికి బుద్ధులు చెప్పుచు, ఈ కననీయ పిల్లలలో ఎవతను పెళ్ళాడకు, వద్దనారాములో ఉన్న వాడును నీ తల్లికి తండ్రియగు బెతూయేలు ఇంటికి వెంటనే వెళ్ళుము. అక్కడ నీ మేనమామ లాబాను పిల్లలలో ఒక పిల్లను పెళ్లి ఆడు. సర్వశక్తివంతుడు దేవుడు నిన్ను దీవించి నీ ఇల్లు 10 ఇళ్ళు చేయును. అనేక జాతులుగా నిన్ను రూపొందించినట్లు నీ సంతతిని వర్ధిల్ల చేయును. దేవుడు అబ్రహామును దీవించినట్లే నిన్ను నీ బిడ్డలను దీవించుగాక అని దీవిస్తూ ఆయనను పంపిస్తూ ఉన్నాడు. ఈ కననీయ స్త్రీలలో వాళ్ళ పిల్లల్లో ఎందుకు ఆయన తన కుమారునికి మరి ఒక అమ్మాయిని చేసుకోలేకపోయాడు అని అంటే ఆ కననీయ స్త్రీలు వాళ్ళలో ఉన్నటువంటి ఆ పిల్లలు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు అని అంటే దేవుడు అంటే భయభక్తులు లేవు.
దేవుడు అంటే భయభక్తులు లేవు, దేవుణ్ణి నమ్మరు, విశ్వసింపరు. వాళ్ళకు తూచినటువంటిది చేస్తారు, వాళ్ళకు అనుకున్నటువంటిది ఆల్రెడీ చేస్తారు. మంచితనం లేదు. మరి సమాజంలో మరి అలకల్లోలమైనటువంటి పరిస్థితులు, ఎవరికి వారే యమునా తీరైనట్టుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. భయభక్తులు లేవు, మర్యాద లేదు, మరి తల్లిదండ్రులు అన్నటువంటి మర్యాద లేదు, చిన్న పెద్ద అన్నటువంటి గౌరవం లేదు, గురువు దైవం అన్నటువంటివి కూడా వాళ్లకు తెలియదు. కాబట్టి నీవు వెళ్ళి దూరముగా ఉన్నటువంటి మీ మేనమైనటువంటి మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయనకున్నటువంటి పిల్లల్లో ఒకరిని చేసుకుని రమ్మని దీవించి పంపుతూ ఉన్నాడు. ఎందుకు దీవిస్తూ ఉన్నాడు అని అంటే, తల్లిదండ్రులకు ఆనాటి కాలంలో తెలియదు, ఎంతో దూరంలో ఉన్నటువంటి వాళ్ళను సందర్శించి మళ్ళీ తిరిగి క్షేమముగా ఇంటికి వస్తారో లేదో, అందుకే దీవించి పంపుతూ ఉన్నారు. ఈ ఆచారం అనేటువంటిది మరి ఈనాడు మన క్రైస్తవ సమాజంలో ఉంటుంది. పిల్లలను తల్లిదండ్రులు దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ విధముగా దీవిస్తే వాళ్ళు క్షేమముగా, సుఖముగా, హ్యాపీగా తమ జీవితంలో జీవిస్తారు అన్నటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన దీవించి మరి తన మేనమామ ఎక్కడో ఉన్నటువంటి ఆయన ఇంటికి పంపిస్తారు. ఆయన దారి మధ్యలో మరి అలసిపోయాడు, ఒక దగ్గర అలసిపోయి అక్కడ నిద్రించడానికి, ఆయన మరి తలవాల్చడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒక రాతిని తలదిండుగా చేసుకొని దాని మీద తలవాల్చి ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. వర్షాలు బాగలేవు, వాతావరణం బాగలేదు, మాకు పంట సరిగా రాలేదు అని మిగతా కుటుంబాలు వాపోతూ ఉన్నారు. అయితే ఈ కుటుంబం మాత్రం హ్యాపీగా వాళ్ళు తీసుకొచ్చి దేవునికి ఇస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే, దేవుడు వారికి మంచి పంటను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళు ప్రతినిత్యం దేవుని ప్రార్థనలో నిమగ్నమయ్యారు, దేవుని పూర్తిగా నమ్ముకున్నారు. దేవుని నిండైనటువంటి విశ్వాసంతో వాళ్ళు నమ్ముకుని ప్రార్థించి ప్రతిదీ కూడా ఆయన పై ఆధారపడి ఆ విధముగా ప్రార్థన చేసుకొని మరి వాళ్ళు తమ వ్యవసాయాన్ని చేసుకున్నారు. కాబట్టి వాళ్ళకు రెట్టింపు పంటను ఆయన దయచేస్తారు. అదే ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు దయచేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, ప్రార్థించుకుందాం, ధ్యానించుకుందాం, మన అవసరాలు ప్రభువుకి తెలియజేసుకుందాం. కావున ఈ శుభ సందర్భంలో నేను ప్రత్యేకముగా మీకోసం పూజలు ప్రార్థిస్తాను. మీరు కూడా మీ కుటుంబాల కోసం ప్రార్థించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుడు విశ్వసించున్నాను. అతని ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మన కన్యమరియము నుండి పుట్టెను. లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం తిరిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవన విశ్వసించున్నాను. స్వామి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటి మన బలిపీఠమును ఆశీర్వదించుకోవడం జరుగుతూ ఉంది. ఈ బలిపీఠంపై మనం ప్రతినిత్యం దివ్య పూజ వలని సమర్పించుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని సహాయం కోసం అర్థించుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠమును ఆశీర్వదించుటకు మన సంఘము అపరిమిత ఆనందముతో ఇచ్చట సమావేశమైనది. ఈ బలిపీఠంపై అర్పించు తిరుసవ ప్రేమ కానుకను దయతో వీక్షించి తన ప్రజలను ఎనలేని బహుమతిగా స్వీకరించినట్లు సర్వేశ్వరుని ప్రార్థించుదాం. మా దేవుడు అయిన ఓ సర్వేశ్వర, మీరు ఆశీర్వదింపబడిన వారు సర్వమానవాళి విముక్తి నిమిత్తము శిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు బలిని మోదముతో స్వీకరించితిరి.
ఈ బలి జ్ఞాపకార్థమును వినూత్నపరచుటకై మీరిప్పుడు పితృవాత్సల్యముతో మీ ప్రజలను వారి బలిపీఠము చెంతకు ఆహ్వానించుతున్నారు. మీ పరమ రహస్యములను కొనియాడుటకును కట్టబడిన ఈ పూజా బలిపీఠము మా కృతజ్ఞత వందనములకు కేంద్రముగా ఉండునుగాక. ఈ పీఠము ప్రాణమసగు అప్పము యొక్కయు మమ్ముల నైక్యము చేయు పాత్రము యొక్కయు పూజ్య పీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జలముల ఊటగా వెలయునుగాక. సజీవురాయి అయిన క్రీస్తును చేరి వారితో పరిశుద్ధ స్థలముగా వృద్ధి చెందుదుముగా. ఇచ్చటనే మా తండ్రి జీవితములు, మా పవిత్ర జీవితములు మీ మహిమాయుత గౌరవమునకు ఆమోదబలిగా ఉండునుగాక. అందరూ సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దయతో ఈ బలిపీఠమును ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు నిన్నుల ప్రీతి నీ ఆలయమని నాకు నిన్నుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు నిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నాకు నిగుల ప్రీతి. నీ ఆలయమని నాకు నిగుల ప్రీతి. స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గినిలో స్థిరవాసము చేయాలని నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. సర్వమంతుడా సర్వోన్నతుడా నీ ఆలయమని నన్ను నిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీ
అందుకొనుమా నార్పణ. తనన తానన తననం 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 తననన తానన తానన తననం 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 తననన విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ. విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ. విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. నీవు సగిన నా జీవితము నీకే సొంతం యెహోవా. నీవు సగిన నా జీవితము నీకే సొంతం యెహోవా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ. అప్పరసములను అర్పించేదను అనివాడును అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములను అర్పించేదను అనివాడును అపురూపముగా బ్రతుకును. అంతయు నీవే అమరుడు నీవే అనుగ్రహించుము నరకము. అంతయు నీవే అమరుడు నీవే అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాథ అందుకొనుమా అర్పణ. విమలకరుడైన నా జీవనాథ స్వీకరించుమా నా కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించునండి. ప్రభువు తన నామ స్తుతి మహిమల కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయామయులగు సర్వేశ్వర, నీ శ్రీ సభానందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన మీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. ఈ ఆత్మతో ఉందురుగాక.
గెలుపుట పరమ పవిత్రుడమైన ఓ దేవ, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీ దివ్య నామము ఎల్లడలా సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమ ఆలయముగా ఏర్పరచుకొంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకొనుచున్నావు. అటువంటి అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థన ఆలయమును నీ మహత్వమునకు అంకితమనర్చుట మాకు ఆనందదాయకము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా నిలయుచున్నది. ఏలైనా కన్య మాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండినట్లు చేసేటివి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తలుల పునాదిపై నీవు శ్రీసభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనాగా పావన పిత, నీవు నిఖముగా పవిత్రుడు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పూసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను వేసముకునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తము అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనం నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పునందుకునే మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యునికిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకొని భుజింప
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ శిలువ మరణము జీవము నిచ్చిన శ్రీ యేసువా అభివందనం. మీ శిలువ మరణము జీవము నిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారగోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. శిలువ రక్తము ద్రాక్షమానిసిన శ్రీ యేసువా శుభవందనం. శిలువ రక్తము ద్రాక్షమానిసిన శ్రీ యేసువా శుభవందనం. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ
ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యయ్య పీఠాధిపతులు, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసిని మీరు జీవించి ఆశీర్వదించి వారందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలు చెదరై ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరిని మహిమను వీక్షించు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మూలను లోకమునకు దయచేయుచున్నావు.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా ఆకులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక పిల్లల నుండి మమ్మల్ని రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎటు పాపములకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏమయ్యనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానము మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించబట్టి నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందెను. సజీవ దేవుని బలి
దైవం మనయాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం లోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను నిలిచిన ఆహారము మన్నాను నిలిచిన ఆహారము. పరమ పవిత్రుడవు ప్రభువునైన మా తండ్రి, మీ నుండి మాకు మోక్షాహారం లభించింది. క్రీస్తు శరీర రక్తములను భద్రపరచి మేము తయారు చేసుకున్న ఈ దివ్య మందసమును ఆశీర్వదించండి. దివ్య సుప్రసాద రూపంలో వెలసి ఈ దివ్య మందసంలో నివసించు మీ కుమారుని మేము ఆరాధించి వారితో వారి రక్షణతో ఐక్యత చెందినట్లు ఆశీర్వదించండి. మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర హృదయంతో ఈ మందస్సులను ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. సకల మానవాళి ప్రేమ బాంధవ, మీ ప్రీతమ కుమారుని ఈ స్వరూపములను దయతో ఇక్కడ గుడిలో ఉన్నటువంటి స్వరూపములన్నిటిని కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆయన వలె మేమును ఇతరులకు సహకరించినట్లు ప్రసాదించి మీ పవిత్ర ఆత్మ ఆనందానుభవంలో మేమును పాల్గొన్నట్లు దయచేయుడు. మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దయతో ఈ స్వరూపాలను ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. అందరూ కూడా ఒక 2 నిమిషాలు కూర్చుందాం. మరి ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఆ దేవాది దేవుణ్ణి మనందరం కూడా ఆరాధించుకోవటానికై ప్రార్థించుకోవటానికై ఇంత అందమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకోవటానికి సహాయం చేసి మరి తోడుగా ఉన్నటువంటి ఆ దేవునికి, మరి ఆ దేవుని యొక్క ప్రతినిధి అయినటువంటి మన తండ్రి గారు విషభాగ్య తండ్రి గారిని, మరి ధర్మదాతలందరినీ కూడా ఒకసారి మరి మనందరం కూడా కర్తాల ధ్వనులతోటి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పోలేపల్లి గ్రామానికి ఎంతో ఆనందదాయకం, సంతోషదాయకం, అన్నిటికంటే ఆశీర్వాదకరం. ఎందుకంటే మరి ఎంతో చక్కటి దేవాలయాన్ని మన గ్రామంలో నిర్మించుకున్నాం. మరి బిషప్ గారు మరి చాలా చక్కగా వారి యొక్క మరి ఉపోద్ఘాతంలో కానీ ప్రసంగంలో కానీ వారు మన గ్రామాన్ని దర్శిస్తూ గ్రామ పురవీధుల్లో వెళ్తూ వస్తున్నటువంటి సమయంలో ఈ పండుగ వాతావరణం మన కథోలిక విశ్వాసులకే కాదు, గ్రామం అంతటికి కూడా ఈ పండుగ అనేటువంటిది ఉంది. ఈరోజు అంతటి గొప్పగా ఈ పండుగ జరుగుతుందని చెప్పేసి మనకి అందరికి కూడా చోట మనందరం విన్నాం. మరి అంతటి సంతోషకరమైనటువంటి ఈ ప్రత్యేకమైన రోజును మనకి ప్రసాదించినటువంటి దేవాది దేవునికి ప్రత్యేకంగా ముందుగా మనకి ఆలోచననిచ్చి ఈ ఆలోచన ఫలభరితం చేసి మనకు నిత్యము తోడుగా ఉండి అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో కూడా మన వెన్నంటి ఉండి మనలందరినీ నడిపించి ఈ చక్కని దేవాలయాన్ని నిర్మింపజేసుకోవడానికి సహాయం చేసిన దేవాది దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాలయం ఉంది అంటే దేవుడు ఉన్నట్లే. దేవాలయం ఉంది అంటే దేవుని సన్నిధి ఉన్నట్లే. దేవాలయం ఉంది అంటే దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ పరిపూర్తిగా సమృద్ధిగా ఈ గ్రామం మీద, సంఘస్థుల మీద, దేవాలయంలోకి వచ్చే వాళ్ళందరి మీద పూర్తిగా ఉన్నట్లే. కాబట్టి మరి అలాంటి దేవుని యొక్క సన్నిధి మన యొక్క గ్రామంలో ఉండాలని చెప్పేసని అడగగానే మరి ఉండాలి కోరుకోగానే ఎంతో
ఆనందంతో సంతోషంతో మరి మన మధ్యలో ఈ దేవాలయం నిర్మించుకోవడానికి మనకు సహాయం చేసి ముందుగా సరే అని పర్మిషన్ ఇచ్చి మరి ఈ రోజున మరి ఎన్నో పనులు ఉన్నా కానీ ఈ డేటు 11వ తారీఖు మామూలుగా 14వ తారీఖు జరగాల్సింది, దానికంటే ముందు 1వ తారీఖు జరగాల్సింది, ఇలాగా డేట్లు మారుతూ చివరికి ఈ రోజు మనకి మరి దేవుడు అనుగ్రహించారు. ఈ అనుగ్రహించబడినటువంటి ఈ రోజున 11వ తారీఖు జనవరి 2025వ తారీఖున ఈ డేట్ను మనకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క మరి ప్రతినిధిగా మన మధ్యలోనికి వచ్చి మనందరికీ మరి ఈ యొక్క దేవాలయాన్ని ఆవిష్కరించి ప్రతిష్ఠించి మన కోసం ప్రార్థించి మనందరికీ చక్కని వాక్యాన్ని చక్కని సందేశాన్ని ఇచ్చి దేవాలయ యొక్క ఉన్నతి దేవాలయం యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేసి మనందరినీ ఆశీర్వదించి మరి ఈరోజు ముఖ్యంగా అనేక పనులు ఉన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మన మీద ఉన్నటువంటి ప్రేమతోటి అభిమానంతో మన మీద ఉన్నటువంటి అత్యంత అభిమానంతో మన మధ్యకు వచ్చి ఈ దివ్య బలి పూజను సమర్పించి ఇంతటి టైం కూడా అవుతున్నా కూడా మరి విసుగు చెందకుండా అన్ని ఆశీర్వదిస్తూ అన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చినటువంటి మరి మన జ్ఞాన తండ్రి అయినటువంటి మహాఘనత వహించినటువంటి శ్రీ 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 మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నబత్తిని భాగ్య తండ్రి గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైనటువంటి అభిమానం ప్రేమ మరి మన మీద కుమ్మరిస్తున్నటువంటి మరి తండ్రి గారు, ప్రియ సహోదరులారా, ముఖ్యంగా నేనంటే ఎంతో ఇష్టపడుతూ నేను ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు కలిసినా కూడా ఏది కాదనకుండా ఏది లేదనకుండా అన్ని సందర్భాల్లో కూడా మరి నన్ను చాలా ఎంతగానో ఇష్టపడుతూ నన్ను చాలా దగ్గరగా తీస్తూ ఒక కన్న తండ్రి వలె నన్ను చూసుకుంటూ నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మరి ఈ రోజున ఈ దేవాలయ ఆవిష్కరణ జరగాలని చెప్పేసి అడిగానే మరి మరొకసారి మరి మన మధ్యకు వచ్చేసి మరి ఊరేగింపు ఎండలో అంత ఎండ ఉన్నా కానీ మన కోసం అంతసేపు మళ్ళీ అంత ఎత్తున కూర్చొని మరి మనందరినీ గ్రామాన్ని ఆశీర్వదించుకుంటా మరి మధ్యకు వచ్చినటువంటి మరి తండ్రి గారి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ, ప్రత్యేకమైన వందనాలు, థ్యాంక్ యూ. ప్రియ సహోదరి సహోదరా, మరి ఈ దేవాలయ నిర్మాణం అనేక మంది అనేక విధాలుగా సహాయం చేస్తే సహకరిస్తేనే జరిగినటువంటిది. మరి ముఖ్యంగా మరి దేవాలయం నిర్మించాలని చెప్పేసి అని మొట్టమొదట్లో ముందుగా మన యొక్క పాత దేవాలయాన్ని ఏదో కొంచెం రెనోవేట్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారంట. కానీ దానికంటే కొత్త దేవాలయం నిర్మించుకుందాం, కొత్త దేవాలయంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం నిండుగా మనందరికి రావాలని చెప్పేసి ఆలోచన చేసి మరి మనకి ఈ రోజున ఇంతటి చక్కటి దేవాలయం నిర్మించుకోవడానికి ఆలోచన చేసి మరి ముందుగా మొదలుపెట్టినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ మరి కొమారెడ్డి సందీప్ రెడ్డి ఫాదర్ గారు, మరి వారికి ఉన్నటువంటి వారికి మన విచారణ మీద ముఖ్యంగా పోలేపల్లి గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎంతో మరి అందరం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రియ సహోదరులారా, మరి దేవాలయ నిర్మాణం అనేటువంటిది ఈ 3 గ్రామాల్లో కంటే ఈ గ్రామంలో మొదలుపెట్టారు. ఈ గ్రామం మరి చాలా కొద్ది మంది విశ్వాసులు కానీ అందరు చెప్తా ఉంటారు, ఈ రోజున ఇంతమంది ప్రజలు ఇంతమంది విశ్వాసులు దేవాలయంకి వచ్చి ప్రార్థిస్తున్నారంటే సందీప్ రెడ్డి గారు ఫాదర్ గారు చేసినటువంటి వారి యొక్క కృషి, వారి యొక్క వాక్య పరిచర్య గాని, దివ్య బలి పూజ సమర్పణ గాని, మన మీద చూపించేటువంటి ప్రేమాభిమానాలు కానీ అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. మరి దాన్ని బట్టి ఫాదర్ గారి యొక్క సంఘాన్ని నిలబెట్టడమే కాకుండా ఈ దేవాలయ పునాదులు వేసి మరి స్లాబ్ వేసే వరకు కూడా ఇక్కడ ఉండి మరి తర్వాత కూడా చాలా సహకరించి దేవాలయ నిర్మాణానికి ఎక్కువగా కృషి చేసినటువంటి ఫాదర్ గారి గట్టి చప్పట్లు కొట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ప్రియ సహోదరి సహోదరా, అనేక మంది ఇంకా ధర్మదాతలు చాలా మంది సహాయం చేస్తున్నారు. చాలా మంది మరి దేవాలయం నిర్మిస్తున్నాం అనగానే ఎవరు కూడా కాదనకుండా లేదనకుండా అందరూ ముందుకొచ్చి వారికి తోచిన సహాయం అడిగిన దానికంటే అనుకున్న దానికంటే కూడా ఇంకా రెట్టింపుగా ఇచ్చి సహాయం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వారి యొక్క మరి ప్రేమ, వారి యొక్క అభిమానం ద్వారా వాళ్ళందరూ కూడా కలిసి యొక్క దేవాలయ నిర్మాణానికి సహకరించారు, సహాయం చేశారు. కాబట్టి వారందరికీ మరి వారి పేర్లు చదవాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అది రేపు పూజకు వచ్చినప్పుడు నేను చదువుతాను, రేపు ఆదివారం పూజ చదువుతాను. కాబట్టి ఎవరు కూడా అన్ని దానికి భావించకుండా మరి ధర్మదాతలందరికీ ప్రత్యేకంగా మరి విచారణ తరపున పోలేపల్లి గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గట్టి చప్పట్లు కొట్టి మరి మన యొక్క ధర్మదాతలందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాం.
ప్రియ సహోదరి సహోదరా, మరి ముఖ్యంగా మరి ధర్మదాతల్లో గురువులు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ప్రియ సహోదరుల ఒక పేరు చెప్తే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఇచ్చారు నాకు కూడా తెలియదు, కానీ చాలా మంది గురువులు కూడా సహాయం చేశారు. గురువులకు కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. సహకరించి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఈ రోజున ఈ ద్విబలి పూజలో మరి పాల్గొని మా నూతన దేవాలయ ఆవిష్కరణ ప్రతిష్టోత్సవం ఆశీర్వాదం ఉంది. మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి, మా దేవాలయం కోసం మా కోసం ప్రార్థించాలని పిలవగానే మరి వెళ్ళి కలవగానే వెంటనే వస్తామని చెప్పేసి ఇంకొక మాట చెప్పకుండా వస్తామని చెప్పేసి వచ్చినటువంటి గురువులందరికీ మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ అందరికీ కూడా. ప్రియ సహోదరి సహోదరా, మరి పిలవగానే ఇంకా గురువులతో పాటు చాలా మంది కన్యాస్త్రీల్ని మనకు దేనుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచాం. వాళ్ళలో చాలా మంది మరి పని కట్టుకొని మరి వెళ్ళాలి, నూతన దేవాలయం చూడాలి, అందులో ఉండేటువంటి ఆశీర్వాదాలు మేము కూడా పొందాలని చెప్పేసి మన కోసం ప్రార్థించాలని మన మధ్యకి వచ్చినటువంటి కన్యాస్త్రీలందరికీ, సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ డియర్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ప్రియ సహోదరి సహోదరా, మరి ముఖ్యంగా ఈ దేవాలయం అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా జరగాలని మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో విసుగులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో శ్రమలు పడ్డారు, ఎంతో మంది చేత మాటలు అనుభవించారు, ఎన్నో రకాలైన అవమానాలు పడ్డారు. అయినా కానీ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం, దేవుని కోసం, దేవుడు మా కుటుంబాలని మమ్మల్ని చల్లగా చూడాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఈ పని అంతా కూడా అని చెప్పేసి ఏది పట్టించుకోకుండా దేవుణ్ణే మనసులో మదిలో ఉంచుకొని ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించి అంతా పూర్తి చేసినటువంటి మా పెద్దలు, ముఖ్యంగా సాగర్ రెడ్డి, జోజిరెడ్డి, చిన్నపరెడ్డి, బాబురెడ్డి మాస్టర్ గారు, తర్వాత సత్యం, తర్వాత అమృతరెడ్డి గారు, రాజారెడ్డి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరిలో ముఖ్యంగా మరి మా ఉపదేశాలు ఇద్దరు, సాగర్ రెడ్డి, జోజిరెడ్డి ఇద్దరు కూడా ఎంతో చక్కగా పనిచేస్తూ ఈ దేవాలయాన్ని, ఈ సంఘాన్ని నిలబెడుతూ అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటూ వాళ్లే అన్నీ చూసుకుంటూ ఈ దేవాలయ నిర్మాణానికి ఇంతగా వాళ్ళు కృషి చేశారు. వారిద్దరిని, ఈ పెద్దలందరినీ, సహకరించిన వాళ్ళని ముఖ్యంగా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా, పెద్దలందరికీ, ఉపదేశులకి థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ప్రియ సహోదరి సహోదరా, మరి చాలా మంది ఇంకా ముఖ్యంగా మన విశ్వాసులు ఎక్కడికి వెళ్ళినా కానీ మరి ముఖ్యంగా పోలేపల్లి అనగానే పోలేపల్లి గ్రామస్తులు నన్ను ఆదరించే విధానం, వాళ్ళు చూసుకునే విధానం, నేను చెప్పిన ప్రతి మాటను కూడా వినేటువంటి విధానం, దానికి స్పందించే విధానం ఈ పోలేపల్లి గ్రామంలో చాలా చాలా ఎక్కువగా ఉంది. అందుకని నేను ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ ప్రార్థన మొదలు పెట్టాలన్నా, ఏ కార్యక్రమాలు పెట్టాలన్నా ముందుగా పోలేపల్లి గ్రామంలోనే మొదలు పెడతాం. ఎందుకంటే నన్ను బాగా ఎక్కువగా ఆదరించేటువంటి వాళ్ళు, నేను చెప్పిన వెంటనే విని దాన్ని చేసేటువంటి వాళ్ళు. కాబట్టి మరి ఈ గ్రామం అంటే నాకు చాలా ఇష్టం. అందరూ కూడా మరి ఈ రోజు ఈ ఇది ఒక దేవాలయం పూర్తి అవడానికి, ఈ దేవాలయం ఇంత చక్కగా నిర్మించుకోవడానికి అందరూ సహకరించారు, విశ్వాసులు అందరూ సహకరించారు. అందరూ వచ్చి వాళ్ళు చేయగలిగిన పనులు, వాళ్ళు చేయగలిగిన సహాయం, కృషి అంతా చేశారు. మీ అందరూ కూడా కలిసి దేవాలయం నిర్మించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు రావాలని ప్రత్యేకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా గట్టి చప్పట్లు కొడదాం ఒకసారి. ప్రియ సహోదరి సహోదరా, మరి ఈ రోజున మరి ఈ పండుగ కోసం, దేవాలయ మరి ప్రతిష్ఠ కోసం పాటలు పాడాలని చెప్పేసి అడగగానే మరి మన విచారణ ముద్దుబిడ్డ, మన విచారణ ఈ రోజున మరి అన్ని చోట్ల తెలియపరచబడుతుందంటే, రాయవరం విచారణ అన్ని చోట్ల వినబడుతుందంటే దానికి ముఖ్య కారణం మన యొక్క జోసఫ్ రెడ్డి ఫాదర్ గారు. ఆత్మకూరు గ్రామం అయినా కానీ ఈ 3 గ్రామాలు కూడా చక్కగా ఎప్పుడు పిలిచినా, ఎప్పుడు కావాలన్నా, పిలిచినా పిలవకపోయినా మా ఊరు అని సొంత భావనతోటి ఫాదర్ గారు వచ్చి అన్ని ప్రోగ్రాంలో కూడా మనకు సహకరించి సహాయం చేస్తూ ఈరోజు చక్కగా పాటలు పాడి అందరం భక్తిగా ఎవరు కదలకుండా గుడి నిండా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా ఇంత చక్కటి పాటలు పాడుతూ మనందరికి కూడా ఈ పూజలు పాల్గొనడానికి సహకరించినటువంటి ఫాదర్ గారికి, వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. మీ అందరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
తర్వాత ప్రియ సహోదరి సోదరా, మరి సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, లైటింగ్ వాళ్ళకి కానీ, సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కానీ, టెంట్ వాళ్ళకి కానీ, తర్వాత భోజనం చేసినటువంటి వాళ్ళకి కానీ, డీజే తీన్మార్, నాకు బాగా ఇష్టమైనటువంటి ఈ రెండు కూడా చాలా చక్కగా మేమందరం అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువగా బాగా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ తండ్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చివరిగా ఒక్కరికి చిన్న సన్మానం ఉంటుంది, టైం అయిపోతుంది పాపం. తండ్రి గారు మళ్ళీ ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళాలి. మరి ఈ దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ సందీప్ రెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా మరి చిన్న సత్కారం అందించాలనుకున్న, ప్లీజ్ టు కమ్. మరి దేవాలయ పునాదులు వేసి తర్వాత స్లాబ్ వరకు కూడా ఫాదర్ గారే మొత్తం అంతా చేస్తున్నారు. ఫాదర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిన్న సత్కారం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, dear Father. Thank you so much. దయామయుడైన సర్వేశ్వర, మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మాయందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచు. తత్ఫలితముగా మేము నీ పవిత్రాలయములో సదా నిన్ను ఆరాధింతుముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు. ప్రభువు మీతో ఉండురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సుందరమైన ఆలయం నిర్మించుకుని నాడు ప్రతిష్ఠించుకున్నాము. దేవునికి వందనాలు. మరియు మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సందీప్ రెడ్డి మరి ఆయన ఇప్పుడు అమెరికా నుంచి జర్మనీ వచ్చావా? ఇంకా రాలేదు. కాబట్టి అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆయనతో కష్టపడ్డాడు. మరి అక్కడ స్కూళ్ళు, మరి రాయవరంలో, ఇక్కడ మరి అంతటా ఈ సంఘాన్ని బలపరుచుకుంటూనే, అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మెప్పించుకుంటూనే, ఆ స్కూల్ని నడిపించుకుంటూనే, మళ్ళీ అక్కడ నుండి దేవుని ఆశీర్వాదంతో అమెరికా, మరి అక్కడ నుండి జర్మనీ పోవాలని ప్రయత్నం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని ఇటువంటి మరి కొత్త చర్చలు ఎన్నిటికో సహాయపడాలని నేను ఆశిస్తూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యూ, దేవుని ఆశీస్సులు అందజేస్తూ ఈ ప్రార్థనాలయంకితోత్సవమునకు మేము చేరవెలిచిన ఏ పరముల ప్రభు అయిన సర్వేశ్వరుడు తన స్వర్గపు ఆశీస్సులను
ప్రేమను మీపై మెండుగా కురిపించునుగాక. అన్నితాములకును చెదరిపోయిన తన బిడ్డలను తన కుమారుని యందు చేరదీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మేము తన ఆలయముగాను పవిత్ర నివాస స్థలముగాను రూపొందించునుగాక. దేవుడు మేము పూర్తిగా శుద్ధి చేసి మేము వసించునుగాక. సకల పునీతులతో పాటు మీకు స్వర్గానందమునకు వారసులను చేయనుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమను జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.